హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో కీమాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి. ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కీమాకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, గసగసాలు, ఆనియన్స్. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్ ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న మసాలాని వేసేసుకుందాం. కీమాని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ పేస్ట్లా చేసుకున్నాం కదండి, అది పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. మొత్తం దోరగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని అందులో వేసేసుకుందాం. మసాలా మొత్తం మటన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. అలా మసాలాలో వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా మసాలా మటన్కి ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. సరిపడా కారం వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. బాగా ఉడుకుతుంది. చూసారు కదండి, కర్రీ దగ్గర పడిపోయింది. వేడి వేడి అన్నంలోనే కాకుండా చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే అలా సరిపోతుంది. చూసారు కదండి, ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు కీమాని. అంతే అండి, ఎంతో టేస్టీగా కీమా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.